మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీనిచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది కూడా పుట్టెల శ్రీధర్ బాబు గారు కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టో రాసి మాకిచ్చి ఈనాడు సాక్షి అన్ని పేపర్లలో కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కోట్లు పెట్టి మమ్మల్ని నమ్మబలికిచ్చి ఢిల్లీ నుంచి గల్లీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియా గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి అన్ని రకాలుగా ఇలా నిరుద్యోగులను మోసం చేశారు. ఇలా శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారు, 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు మీరు నోటిఫికేషన్స్? అన్ని నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా మీద ఎవరైతే మాట్లాడుతున్నారో మా మీద లాఠీ ఛార్జీలు, దౌర్జన్యాలు, కేసులు పెడుతున్నారు. శ్రీధర్ బాబు ముక్కు నేలకు రాసి ఈ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నిన్న పోలీస్ మిత్రులు అశోక్ నగర్లో నిలకారంతో మాటలు చెప్తున్నారు. ఎందుకు ఏమైందని మీకంటే జీతాలు వస్తున్నాయి, మాకు వస్తున్నాయా? ఆకలి కేకర్లో అశోక్ నగర్లో అలమటిస్తున్నాం, మాకు ఎవరిస్తున్నారు? మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కనుక చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో నిరుద్యోగులు చిత్తుగా ఓడిస్తారు. ఎందుకంటే ఇలా నిరుద్యోగుల వల్లనే మేము వచ్చినని చెప్పిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇలా మంత్రి మండలి ఎటుపోయారు? ఎందుకు మాట్లాడుతున్నారు మా గురించి? నిరుద్యోగ ర్యాలీలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, రాష్ట్ర రోకోలు జరుగుతున్నాయి. ఏ మంత్రి కూడా మా గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగులు అంటే ఎంత చులకన మీకు? మాకు కావాల్సినది రావాల్సినది ఇవ్వకపోతే రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీ వేదికలుగా చేసుకొని ఉద్యమాన్ని ఉర్రెత్తెగిస్తాం. మీ పేరే మాట్లాడుతుంది